శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వార ఫలాలు గమనించేటప్పుడు లగ్నాధిపతి యొక్క స్థితిని బట్టి పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా 5వ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక ఆత్మధైర్యాన్ని, వృత్తిపరమైనటువంటి సక్సెస్ని కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పంచమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే, మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే వాళ్ళ యొక్క విద్యలో తగిన ప్రతిభ కనబరించడం, అలాగే వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడు వ్యయాధిపతితో ఒక భావాధిపతి కలిసినప్పుడు ఖచ్చితంగా చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి 12వ స్థానాధిపతి కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే, కంపల్సరిగా వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే దశమ స్థానంలో కుజగ్రహ సంచారం, అంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉండి వృత్తిలో మంచి ధైర్యాన్ని, నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చినప్పటికీ కూడా తృతీయ అష్టమాధిపత్యం కలిగినటువంటి కుజుడు దశమస్థాన సంచారం వల్ల అనుకోకుండా సడన్గా మీరు ఉద్యోగం మారదామనే ఒక నిర్ణయానికి రావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కొన్ని సడన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ సడన్గా జరిగే ప్రయత్నంలో అది ఎక్కువగా వృత్తి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఏంటంటే, మనకి 12వ తారీఖున ఏంటంటే రవి 6వ స్థానంలోకి, అలాగే బుధుడు 11వ తారీఖున 6వ స్థానం అయినటువంటి విజయస్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 6వ స్థానంలో రవి వచ్చాడో, ఉద్యోగంలో మీకు ఏమైనా ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యినా, ఏదైనా పోటీ పరీక్ష రాయవలసి ఉన్నా దాంట్లో విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా అధికారులతో డిస్ప్యూట్స్ కానీ, కోర్టు లావాదేవీలు కానీ, ఎటువంటి వ్యవహారాల్లో అయినా మీకు విజయం లభించే అవకాశం ఉన్నది. అంటే శని ప్లస్ రవి కలిసి ఉండనప్పుడు మరి లగ్నాధిపతి కూడా అక్కడ చేరడం వల్ల ఏంటంటే సడన్గా కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని మార్పులు, అధికారుల వల్ల ఒత్తిడి కొంత స్లో అవుతూ ఉంటుంది అక్కడ శని ప్రభావం వల్ల. అంటే వృత్తి కంటిన్యూ అవుతుంటుంది, కొన్ని చికాకులు ఎదుర్కొని దాన్ని కంటిన్యూ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా మనకి గ్రహస్థితి చాలా వరకు సంపూర్ణంగా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, ఉన్న ఉద్యోగం ఇంప్రూవ్మెంట్ నిమిత్తం వేరే ఉద్యోగంలోకి మారాలన్నా మీరు మార్చి నెలాఖరు లోపలనే ఏదైనా నిర్ణయం తీసుకొని మారడం మంచిది తప్ప, ఇంచుమించుగా మీకు మార్చి తర్వాత ఈ శనిగ్రహ మార్పు వల్ల చాలా వరకు వృత్తిలో పెద్దగా అభివృద్ధి అందరికి కనబడదు. కాబట్టి ఈలోగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. దానికి గ్రహాలన్నీ కూడా చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక, ఇది చాలా వరకు వివాహ విషయంలో ఎవరైతే ప్రేమ వివాహాలు కానీ, ఆదర్శ వివాహాలు కానీ, ఇంటర్ కాస్ట్ వివాహాలు కానీ చేసుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రోత్సహించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు కానీ, మీ కుటుంబంలో ఒకరు కానీ ఇటువంటి వివాహం చేసుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ ఈ సమయంలో కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడడం, అది ఎఫ్ఐఆర్గా మారడం, కొంతకాలం పాటు ఆ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవ్వడం, దానివల్ల కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చ ప్రభావం వల్ల చాలా హోదా కలిగినటువంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా అబ్బాయిలు అయితే అమ్మాయిలు కావచ్చు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అవ్వచ్చు. పర్టికులర్గా స్త్రీలే పరిచయం అవుతారని మాత్రం చెప్పనట్లేదు. ఎందుకంటే గ్రహాలకి పురుషత్వం, స్త్రీతత్వం అన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి కామన్గా మీకు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా వ్యక్తులు పరిచయం అవ్వడం వల్ల చాలా వరకు అది మీకు కొంతకాలం పాటు ఎఫ్ఐఆర్గా నడిచే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రాహు ఎక్కడున్నా ముందు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి దాని తర్వాత అపకీర్తిని, అప్రతిష్టని చేయడం జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇటువంటివి చేయాలి తప్ప
ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులకి ఎదుర్కోవడం, చాలా స్కాముల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు మంచి పనులు చేయడానికే గురువు ప్రోత్సహిస్తుంటాడు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కన్యా లగ్నం, కన్యా రాశి మీద పడడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రలోభాలకు లొంగడు. దైవం చిట్ట చివరి వరకు మీ వెంట ఉండి మిమ్మల్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఈ రాశి వారికి ఈ విధంగా వృత్తిపరమైనటువంటి మార్పు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం అంతా కూడా సజావుగా ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచారాన్ని, రాసుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరేం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల, 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు, ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి, కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.